ఈ మధ్య రవీంద్రనగర్లో ఒక మహిళ మీద దాడి చేసి ఆ వ్యక్తి దాడిలో మాట్లాడతాడు, వాళ్ళకున్న మైనర్ బాలికను ఎత్తుకుపోతానని చెప్పి. దీని మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి. ఎవరైనా కానీ మహిళల మీద దాడి చేయడము, బాలికలను ఎత్తుకుపోతాము, మీ బాలికలను హామ్ చేస్తాము, మీ ఇంట్లో ఆడవాళ్ళను హామ్ చేస్తామనే యొక్క మాటలు మీ నోట్లో వస్తేనే పెద్దగా మీ మీద కేసులు రిజిస్టర్ అవుతాయి. బెటర్ మీ యొక్క రౌడీ విధానాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోయింది, వాటితోనే పంపించుకొని సాధారణ పౌరులలాగా చట్టానికి లోబడి మీరు కూడా ప్రవర్తిస్తే బాగుంటుంది. చట్టానికి అతీతం మీరు కాదు. అప్పుడు మిమ్మల్ని కాపాడిన మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మీకు సంబంధించిన డిప్యూటీ సీఎంలు కానీ వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు అధికారంలో. కాబట్టి ఎవ్వరు మీరు కాపాడరు. కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి మీరు చేసే సంఘ వ్యతిరేక చర్యలను ఆపుకొని మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా